హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నంగం యోగాచార్య న్యూమరాస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, మరియు ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ బాటిల్ తోటి మ్యాజిక్ జరిగిపోతుంది మీ లైఫ్ అని చెప్తున్నాను కదా. అందుకో మ్యాజిక్ వాటర్ని రోజు తాగాలి, సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు అన్నాను కదా. అన్నాను తర్వాత ప్రేమతో భావపన్నంగా అంటున్నాను, తాగుతున్నాను ఈ నీళ్ళని. నీళ్ళు అంటే మామూలు నీళ్ళు కాదు, మ్యాజిక్ వాటర్ ఇది. ఈ 3 సంవత్సరాల్లో నాకు ఈ మ్యాజిక్ వాటర్ ద్వారా చాలా మంచి జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యాజిక్ బాటిల్ అంటున్నాను. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియోకి మీరు చూసినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా, మీరు చూసినందుకు మీరు కూడా కింద థ్యాంక్ యూ సో మచ్ గురూజీ అని చెప్పాలి. ఎందుకంటే కృతజ్ఞతాభావం ఎంత బాగా మనం చెప్తుంటే అంత బాగా మనకు శక్తి, విశ్వశక్తి యాక్టివేషన్ అవుతుంది. తర్వాత ఎవరికైతే ఈ లక్కీ స్టిక్కర్స్ కావాలనుకున్నారో, భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో మీరున్న స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఈ యొక్క లక్కీ స్టిక్కర్స్ వస్తాయి. దీనికి ఎవరైతే కావాలనుకుంటారో 1,599 రూపాయల దాకా 1,600కి మీకు ఈ మ్యాజిక్ స్టిక్కర్స్ వస్తాయి. మీరు పెట్టుకోండి, రోజు అఫర్మేషన్ చేసుకొని మీరు కూడా కోటేశ్వర్లు కానీ నేరుగా ఆఫీస్కి వస్తే మాత్రం 1000 రూపాయలు దొరుకుతాయి. ఇక ఈ మ్యాజిక్ బాటిల్ గురించి చెప్పేసాను. గురు ప్రార్థన చేసుకొని ఈరోజు మనము హైదరాబాదు గ్లోబల్ సిటీగా ఏర్పడబోతుంది. అందుకోసమే శరవేగంగా డెవలప్ అవుతుంది. ORR నుంచి RRRగా చేంజ్ అవుతుంది. మరి ఈ యొక్క సౌత్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ ఎలా డెవలప్ అవుతుంది, ముందుగా మనకు సౌత్ ఎలా డెవలప్ అవుతుంది అన్నీ తెలుసుకుందాం గురు ప్రార్థనతో. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఏ క్షణమే ఆకి జీవన బదల శక్తి అని బాబా రామ్దేవ్ అన్నాడు. ఒక్క నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, ఈరోజు 8వ తారీఖు చేస్తున్నాను. నిన్న ఒక వీడియో చేశాను, 7వ తారీఖు చేశాను, ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇంతకుముందు నాకు యోగా గురించి ఫోన్ చేసేవారు, మనీ పవరు, మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అన్నిటి గురించి, వివాహం అంటే జనం నుంచి మరణం వరకు ఏమేమి జరుగుతాయి అవన్నీ చేశారు. కానీ ఇంటి గురించి మాత్రం ఎవరు చేయకపోతుండే. ఇంటి నెంబర్ ఏంటిది గవ్వ చేస్తున్నారు. కానీ మేము ఇల్లు కొనాలి గురూజీ, ల్యాండ్ కొనాలి గురూజీ అని ఈరోజు నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను ఏది స్టార్ట్ చేసినా మీరు అందరూ ఆదరిస్తున్నారు, మరి అందుకోసం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి అందుకోసం మీకోసం నేను ఎక్కువ వీడియోలు చేస్తున్నాను. ఏ ఏరియాలో కొంటే అంటే ఎక్కడైనా కొనచ్చు, ల్యాండ్ ఎప్పుడైనా ధర పెరుగుతుంది, దాంట్లో నో డౌట్. ల్యాండ్ ఎక్కడ కొన్నా, ఈ భూమి మీద ల్యాండ్ ఎక్కడ కొన్నా మీకు ఏదో ఒక రోజు దాని రేటు పెరుగుతుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ. కానీ ప్రస్తుత కాలంలో ఎక్కడ కొంటే తొందర పెరుగుతుంది, ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుంది దాని వాల్యూ. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎట్లాగో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మేధావుల యొక్క మేధావితనం అంటారు దాన్ని. లేకపోతే ఎక్కడో తీసుకుపోయి మారుమూల ప్రాంతాల్లో పెట్టినావు అనుకో, దాన్ని బట్టి బాధపడతావు నువ్వు. ఆ లక్షలు ఈడ పెట్టుంటే కోట్లు అవుతాయి. ఆ లక్షలు ఏదైతే మీరు మారుమూల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినాయి, ఇక్కడ లక్షలు పెడితే కోట్లు అవుతాయి రాబోయే రోజుల్లో. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే క్లిస్టల్ క్లియర్గా నేను ఏదైతే తీసుకున్నానో, నేను ఏదైతే చేస్తానో అదే చెప్తా, చేయకుండా చెప్పను. చేసిందే చెప్తా, చెప్పిందే చేస్తా. సో ఆల్రెడీ నేను తీసుకున్నా కాబట్టి నాకు మీకేంటి అర్హత, మీకు రియల్ ఎస్టేట్ ఏమైనా అవగాహన? నాకేం అవగాహన లేదు, మీ ముందే ఇప్పుడు చెప్తున్నాను కదా. నేను ఆల్రెడీ తీసుకున్నాను, మంచిగా క్లారిటీగా చూసుకొని అన్ని పర్ఫెక్ట్గా. మీకు కూడా కావాల్సితే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను తీసుకుపోతా. నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎందుకంటే చాలామందికి నేను ఎక్కడ తీసుకున్నానో, నా ఫ్రెండ్స్కు, నా చుట్టాలకి నేను ఏది తీసుకుంటే అది తీసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే నేను మొబైల్ నెంబర్ తీసుకుని అందరు మొబైల్ నెంబర్ తీసుకున్నారు, 40 ఇట్లా సెంటిమెంట్స్ ఉంటాయి కొందరికి. గురువుగారు ఏది ఫాలో అయితే అది ఫాలో అవ్వాలి, ఎందుకంటే మంచి పని చేస్తుంటారు కదా, నంబర్ని ఫాలో. ఇంకోటి, ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, రాంగ్ డేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాంగ్ డేట్లో రాంగ్ ఫ్లాట్ నెంబర్. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఫ్యూచర్లో రాంగ్ డేటు,
రాంగ్ ఫ్లాట్ నెంబరు. మీరు లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా మీకు అది దక్కకపోగా దానివల్ల చిక్కులు కూడా వస్తాయి. ఎంత మంచి సంస్థ అయినా సరే, ఎంత మంచి సంస్థ అయినా సరే మీరు పెట్టిన అమౌంట్ మీకు సంతోషాన్ని ఇవ్వదు, టెన్షన్ అయ్యేది. అందుకోసమే మీ రైట్ మనీ, మీరు కష్టపడ్డారు కదా రూపాయి వేసుకొని, ఆ రైట్ వే ఆఫ్ మనీని రైట్ డేట్లో, అంటే రైట్ అంటే లక్కీ డేట్లో, లక్కీ ఫ్లాట్ తీసుకుంటే లక్. ఎందుకంటే నేను ఇవన్నీ ఫాలో చేస్తున్నాను. నేను 1,20,00,000 లక్కీ అపార్ట్మెంట్ గ్రేటర్ కమ్యూనిటీలో 1 నెంబర్ తీసుకున్నా. ఇట్లా నాకు అన్నీ తెలుసు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇది బిజినెస్కి 501 ఫ్లాట్ అట్లా తీసుకున్నా, నాకు తెలుసు కాబట్టి. మళ్ళీ ఏ డేట్లలో రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ డేట్లలో బుక్ చేయాలి, ఇవన్నీ న్యూమరాల ప్రకారం నేను తెలుసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా గ్రో అవుతున్నా. సో అందుకోసం నా యొక్క అడ్వైజ్ అనుకుంటారా, లేకపోతే వినతి అనుకుంటారా, సూచన అనుకుంటారా, మీ ఇష్టం. కానీ మీ బాగు కోసమే నేను చెప్తున్నా. నేను చెప్పింది మీరు ఏం లేదు మేము కోట్లు కొడుతున్నా నువ్వు చెప్పింది వింటానా అంటే నీ ఇష్టం నేను ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన శిష్యులు బోల్డ్ మంది నా క్లయింట్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే శిష్యులు నాకు బోల్డ్ మంది నాకు శిష్యులు. వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, అయ్య బాబోయ్ ఈ ఫ్లాట్ అమ్మినా కానీ పైసలు రావట్లేదు, రిజిస్ట్రేషన్ అయ్యి గిట్లు ఉంటాయి, మళ్ళీ లొల్లి ఉంటాయి. అందుకని తీసుకునేదేదో రైట్ టైంలో, అంటే రైట్ డేట్లో, రైట్ టైంలో, లక్కీ డేట్లో, లక్కీ ఫ్లాట్ని మీరు తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఏ ఫ్లాట్ మీ పేరుకు ఏది అనుగుణంగా తీసుకుంటే ఇంకా బాగా 10 ఫ్లాట్లు తీసుకుంటారు, ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని నా యొక్క మంచి అడ్వైస్, విన్నపం. ఓకేనా? సో ఇప్పుడు మనము బీబీజీ వారిది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి, ఏ ఫ్లాట్స్ ఉన్నాయి, అయితే ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయి. ఎందుకంటే ఇట్లా క్షణాల్లో అయిపోతున్నాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ వరకు మధ్యలో ఉన్నాయి, అన్నీ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆర్ఆర్ దగ్గర ఉన్నాయి, ట్రిపుల్ ఆర్ దగ్గర ఉన్నాయి కూడా, అవి కూడా అయిపోతున్నాయి. మీకు చూపిస్తా ఎన్ని బుక్ అవుతున్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని రిజిస్టర్ అయిపోయినాయి, ఎన్ని బుక్ అయిపోయినాయి, మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తా. అందుకోసమే త్వరగా నా యొక్క నంబర్ మీకు ఇచ్చాను కాబట్టి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఈ 10వ తారీఖు, 14వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు, ఇవన్నీ 19వ తారీఖు, ఇవన్నీ మంచి తారీఖులు చెప్తున్నా కదా. మీరు అవైలబుల్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే తొందరగా పోయి మనం బుక్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈరోజు లక్షలు పెడితే రేపు కోట్లు కాబోతుంది. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత సార్ ఫ్లాట్ ఉందా అంటే మేమేం చేయలేం కదా, అది నా ల్యాండ్స్ కావు కదా. సో ఈరోజు నేను చూపించబోతున్నాను. చక్కగా ఈ వీడియో నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. మీరు తీసుకోకుండా మీ బ్రదర్స్కో, మీ సిస్టర్స్కో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను పొయ్యి చూసి కొనుక్కున్న వ్యక్తిని కాబట్టి మీకు చెప్తున్నా. ఓకేనా? నాకు ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేట్ గురించి ఇవన్నీ గురించి అవగాహన లేదు. 6 సంవత్సరాల క్రితం ఇదే సంస్థకు పోయినా కానీ నేను చాలా బిజీగా ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. ఇప్పుడు నేను కోటీశ్వరుడు, అంటే నేను అప్పుడు కోటీశ్వరుడు కానప్పుడు పోయినా, ఇప్పుడు కోటీశ్వరుడు అయిన తర్వాత పోయినా. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అసలు ఎందుకు తీసుకోవాలి ఫ్లాట్లు, ఎందుకు తీసుకోవాలి అంటే ఒక్కసారి ఈ మ్యాప్ని చూడండి. నిన్న వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్కు అనుకున్న ఓఆర్ఆర్, ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇది అనుకున్నది. దీని మధ్యలో గజం 1,00,000 ఉంది, 50,000 ఉంది, 90,000 ఇంకా దాటిపోయింది, అది అంతా అయిపోయింది. ఇప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్, ఇది ఏదైతే ఉందో తూఫ్రాన్, గజ్వెల్లి, జగదీష్పూర్, భువనగిరి, చౌటప్పల్, అమంగల్, యాచారం, కందుకూరు, షాద్నగర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్నే ఉన్నాయి ఫ్లాట్స్, త్వరలోనే ఇవి కూడా అయిపోతాయి. షాద్నగర్ది, చేవెళ్ళ, కంది, సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం 60 రోడ్లు కనెక్ట్ అయిపోతాయి. 9 నేషనల్ హైవేస్, 2 స్టేట్ హైవేస్, రేడియల్ రోడ్స్, గ్రీన్ రోడ్స్, ఇవన్నీ ఫుల్ గ్లోబల్ సిటీ. ఇది మీ అందరికీ తెలుసు. నిన్న వీడియోలో నేను మొత్తం డీప్గా చెప్పేసిన. మళ్ళీ ఈరోజు మీకు ఇది జస్ట్ 2 గిగా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్పిన. ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్కడ తీసుకోమంటున్నా, ఎందుకు ఈ సంస్థలనే తీసుకోవాలంటే దాదాపుగా 18 సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థ ఇది. సంవత్సరానికి 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే సంస్థ, ట్రాన్స్పరెంట్ సంస్థ. ఓకేనా? రైట్. అందుకోసమే తీసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎన్నో దాదాపుగా 300 ప్రాజెక్టు, 250 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టార్ ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్లో షాద్నగర్ తీసుకుంటున్నా. షాద్నగర్ క్లస్టర్లో మనకి ఏంటిదంటే ప్రాజెక్ట్స్, ఇప్పుడు మీకు ఇక్కడ గమనించాల్సింది, హోమ్ లోన్ కావాలని చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈరోజు. అందుకని డైరెక్ట్ అందరి దగ్గర నెట్ క్యాష్ ఉండదు.
ఇక పెద్ద పెద్ద బిజినెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గర ఇక వ్యాపార బ్లాక్ మనీ ఉంటుంది, వాళ్ళు కొనిస్తే అది వేరు. కానీ చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెం జాబ్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏంటిదంటే వాళ్ళ దగ్గర ఈఎంఐ కట్టుకునే స్థామత ఉంటుంది. మనకు గోల్డ్ లోను, హోమ్ లోను ఇవన్నీ తీసుకుంటుంటారు వాళ్ళు. ఆ హోమ్ లోను, ఫ్లాట్ లోను ఇదంతా తీసుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఇచ్చారు ఎల్లో కలర్లో, బ్యాంక్ లోన్ అవైలబుల్. దేనికి? ద హైవే ఆర్చర్డ్కి దీనికి ఉంది. రామ్కి బ్లెస్ అనేది దీనికి కూడా ఉంది. రామ్కి బ్లెస్ దీనికి ఉంది. సో ట్రూ ఎమరాల్డ్ బూర్గుల దీనికి లేదు, లోన్ లేదు. అయితే నేను లోన్ ఉన్నాయి చెప్తా అంటే డబ్బులు ఉన్న వాళ్ళు స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు హోమ్ లోన్కి వెళ్తారు, ఫ్లాట్ లోన్కి వెళ్తారు. ఓకేనా? మొత్తం ఏదైతే ల్యాండ్ లోన్కి వెళ్తారు వాళ్ళు. సో ఇదిగో బృందావనం నేను తీసుకుంది, దీనికి బ్యాంక్ లోన్ లేదు, బ్యాంక్ లోన్ లేదు దీనికి, నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. ఓకేనా? మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి నేను తీసుకున్నది ఇదిగోండి. దీంట్లో ప్రాజెక్టులలో ఆల్రెడీ ఈ బృందావన్ ప్రాజెక్టులో ఫ్లాట్స్ మొత్తం 69 ఉన్నాయి. 69లో అవైలబుల్ ఫ్లాట్స్ 45 ఉన్నాయి. ఆల్రెడీ బుక్డ్ ఫ్లాట్స్ 15 ఉన్నాయి. ఆ బుక్డ్ ప్లాట్లో నాది మా ఫ్రెండ్ది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చూస్తే పెద్దగా చేద్దాం, ఒకసారి పెద్దగా చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక ఒక పేరు వచ్చేసింది. ఎస్, ఇప్పుడు ఇది కొట్టాను, నాది వచ్చేస్తుంది పేరు వచ్చేస్తుంది. చూడండి, దుడుగు పాండురంగం బీబీఆర్ అంటే ఇది బీబీఆర్ అంటే బృందావనం పేరు అన్నమాట. బృందావనం 186. ఎంత ప్లాట్ ఏరియా ఎంత ఉందంటే 155 స్క్వేర్ ఫీట్స్ అంటే స్క్వేర్ యార్డ్స్. ఇది స్క్వేర్ యార్డ్స్ అంటే 155 గజాలు ఉంది. ఫేస్ ఎట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉంది, పడమర. బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో సైజ్ ఇదంతా ఉంది డీటెయిల్స్. సో ఇది నేను బుక్ చేసుకున్నాను, మా ఫ్రెండ్ కూడా బుక్ చేసుకున్నాడు నాతోటే, ఎందుకంటే నంబర్స్ ఫాలో చేస్తాం కదా. సో అందుకని మా ఫ్రెండ్ కూడా బుక్ చేసుకున్నాడు ఇక్కడే దాదాపుగా 95, 186. ఓకే, ఈయన్నే ఇక 95, 186, 185. ఎస్, ఇక రమణ్ కుమార్ అగర్వాల్ 185 రమణ్ కుమార్ అగర్వాల్. సో ఫ్లాట్ ఏరియా 150 గజాలు, వెస్ట్ ఫేస్, బుక్ కూడా ఆల్రెడీ. సో ఇవి మేమిద్దరం, ఆయన 185, నేను 186 తీసుకోవడం జరిగింది. ఇది ప్రూఫ్. ఆల్రెడీ ఇప్పుడు మనకు అవైలబుల్ ఫ్లాట్స్ 45 ఉంది. ఇది మాత్రము మనకు బ్యాంక్ లోన్ లేదు, మనం పర్సనల్ లోన్ తీసుకోవాలి బ్యాంకు నుంచి. మీరు మంచిగా వ్యాపారాలు అవన్నీ చేస్తుంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అది మీకు ఇది మనకు హైవేకి 3 కిలోమీటర్ల లోపలికి ఉంది. కానీ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, దానికి హాఫ్ కిలోమీటరే ఉంటుంది రీజనల్ రింగ్. మీకు అది కూడా చూపిస్తా. మీకు ఇదిగోండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి నేను చెప్పింది ఇదే బృందావనం. సో చూడండి, ఇది బృందావనం. ఇదిగోండి మెయిన్ గేటు, ఇదిగో రోడ్. ఈ రోడ్కి ఇక్కడ ఇది కనిపిస్తున్న ఇన్ని హాఫ్ కిలోమీటర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది చాలా దగ్గర రీజనల్ రింగ్ రోడ్కి. హైవేకి మాత్రం 3 కిలోమీటర్లు. ఇది విలేజ్లో ఉంది. ఓకేనా? గంగదారిపల్లి అని ఉంటుంది. ఇదిగో బృందావనం. సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయి అన్నవాళ్ళు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ 45 ఫ్లాట్లే ఉన్నాయి. ఆల్రెడీ 45 ఫ్లాట్లే ఉన్నాయి మనకి ఇక్కడ. సో అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఆల్రెడీ 69లో మనకు తొందరగా అయిపోతున్నాయి. హైలైట్స్ మాత్రం చెప్పాను కదా, ఇదిగో మనకు హైలైట్స్ మాత్రం ఇవన్నీ ఉంటాయి. అమెజాన్ డాటా సెంటర్, సో సమతామూర్తి ఆ ఏరియాలో, ఇది బూర్గుల రైల్వే స్టేషన్, తర్వాత ఏవియేషన్, ఇవన్నీ మనకి ఇదిగో ఇట్లా ఉంటుంది లొకేషన్ అంతా కూడా, సిటీ లొకేషన్. సో
ఇదిగో ఏవియేషన్ సెంటర్, ఇదిగో కనా మెడిటేషన్ ఆశ్రమం, ఇదిగో ఇట్లా ఉంటుంది మొత్తం మన హైదరాబాద్ గ్లోబల్ సిటీ. ఇదిగో నేను చెప్పాను కదా రోడ్లు ఇప్పుడు ఇప్పుడు ఇటు 2 రోడ్లు ఉన్నాయి, ఇటు 2 అంటే 4 రోడ్లు ఇది 8 రోడ్లు అవుతుంది, 8 12 అవుతుంది. సో భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అతిపెద్ద హైవే 3000 నుంచి 4000 కిలోమీటర్లు. దీని పక్కనే ఇప్పుడు మన షాద్ నగర్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక లేట్ చేసింది అనుకో అన్ని వైపులా మంచిదే, కానీ ఇక్కడ హాట్ కేక్ అందుకు అయిపోతున్నాయి బుకింగ్ టక అయిపోతున్నాయి. సో అట్లా హాట్ కేక్ లాగా ఉంటుంది. ఇక మీ ఇష్టం. ఇంత నేను బోర్డు పెట్టి అంటే దాదాపుగా 3 లక్షల బోర్డు పెట్టి 2 లక్షల కెమెరాలు ఇవన్నీ పెట్టి మీకు చెప్పాలంటే నేను లాభపడ్డా, మీరు కూడా లాభపడండి అంటున్నాను. సో ప్రాజెక్టు ఇప్పుడు మనకు పేమెంట్ సిస్టంలో కానీ ఇదిగో పేమెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి. సో పేమెంట్స్ ఆప్షన్ ఏ అంటే స్పాట్ పేమెంట్ అయితే మీరు ఫ్లాట్లో 10%, ఇప్పుడు ఫ్లాట్ దాదాపుగా మనకు 30 లక్షలు 20 లక్షలు అనుకుందాం ఎగ్జాంపుల్, 2 లక్షలు కట్టాల్సిందే మీరు వెంటనే. బుకింగ్కు 51,000 కట్టాల్సిందే. నేను 51,999 అంటే నా సున్నాలు పెట్టకుండా కదా. సో ఇట్లా ఈ ఆప్షన్లో 13,499 ఇది స్పాట్ పేమెంట్. ఇది 50% అడ్వాన్స్, 50% వితిన్ 1 మంత్. ఇది 13,999. ఇది ఆప్షన్ బి. ఇది ఆప్షన్ సి వచ్చేసి 3 మంత్స్లో 14,499 ఫర్ ఒక గజానికి. అయితే మీకు ఆప్షన్ 1లో తీసుకుంటే లాభం ఏంటిదంటే మీకు 30,000 రూపాయలు విలువ చేసే గోల్డ్ కానీ సిల్వర్ కాయిన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అదొకటి. తర్వాత ఆప్షన్ ఏలో తీసుకోవడం వల్ల మీకు దాదాపుగా 50,000 నుంచి 1,50,000 దాకా తగ్గిపోతుంది ఫ్లాట్ కాస్ట్లో. అదే ఆప్షన్. సో అందుకోసమే మీరు ఏలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే బ్యాంక్ లోను ఉన్నవి వాటి తీసుకుంటే అవి మంచిదే, లేదు మీ పర్సనల్ లోన్ తోటి తీసుకుంటే ఇంకా మంచిదే. అట్లా మీరు ప్లాన్ చేసేసుకోండి. సో ఇది నేను చెప్పేది. ఇక్కడ ఏమేమి ఉంది అంటే 24/7 సెక్యూరిటీ ఉంది, 100% వాస్తు, డిజైన్ స్ట్రీట్ లైన్, ఎక్స్క్లూజివ్ గార్డెన్ కమ్యూనిటీ, సో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ, సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ పార్క్స్ అండ్ గార్డెన్ అండ్ ఓపెన్ స్పేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది పరిస్థితి. మీరు వాడు తీసుకుంటే ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆల్రెడీ చూపించాను. సో లొకేషన్ హైలైట్స్ చూపించాను. ఇది బృందావనం నేను ఏదైతే తీసుకున్నానో ఆ ఏరియా గురించి నేను చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇదే కాకుండా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ బృందావనమే కాకుండా మీకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదే బీబీజీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము స్టార్ ప్రాజెక్ట్ తీసుకున్నాము, తర్వాత ఇదిగో హైదరాబాద్ తీసుకున్నాము, తర్వాత షాద్ నగర్ తీసుకున్నాము. ఈ షాద్ నగర్లో ఇప్పుడు మెయిన్గా మీకు ఇక్కడ దాంట్లో సార్ మాకు కనీసము ఒక 20,000 రూపాయల లోపు గజం కావాలి, కానీ రోడ్డుకు ఉండాలి. 20,000 రూపాయల లోపు రావాలి, రోడ్డుకు ఉండాలి. మంచిగా లేదు కోరిక, రోడ్డుకు ఉండాలి. రోడ్డుకున్నది 25,000 27,000 ఉంది. మీకు ఒక్క ఆప్షన్ ఉంది. అది ఓన్లీ ఇక్కడ కూడా ఫ్లాట్స్ అయిపోతున్నాయి. ఇది రామ్కీ బ్లెస్ రాజాపూర్ షాద్ నగర్ సౌత్ హైదరాబాద్. ఇగో దీంట్లో ఆప్షన్ ఉన్నది, ఇది చూద్దాం ఒకసారి. ఇది రామ్కీ బ్లెస్, ఇది ఆల్రెడీ సేమ్ ఆర్చ్ ఇలానే ఉంది. నేను నిన్న వెళ్ళొచ్చా సండే రోజుకు. ఇగో అసలు ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. మనకు ఇక్కడ బీబీజీ మ్యాప్లో అవైలబుల్ టోటల్ ప్లాట్స్ అయితే 110. తర్వాత మనకు 110లో 18 ప్లాట్లు బుక్ అయిపోయినాయి. 18 ప్లాట్లు బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. సో బుక్ అయినాయి గ్రీన్ కలర్లో ఉంటాయి. తర్వాత అవైలబుల్ ప్లాట్స్ ఇదిగోండి ఈ వైట్ కలర్లో ఉంటాయి. 92 అవైలబుల్ ఉన్నాయి. ఇక మార్టిగేజ్ ప్లాట్స్ అంటే ఇవి మొత్తం అక్కడంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎక్కువ రేట్లకు అమ్ముకునేవి. అవి బ్యాంకు అప్పుడు రిలీజ్ చేస్తాయట. ఓకేనా. ఈ మార్టిగేజ్ ప్లాట్స్ ఇప్పుడు ఇవి మనకు అమ్మరు 21. అంటే 21లో ఇది పోయింది అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మనకు 18 ప్లాట్లు పోయినాయి.
అంటే దాదాపుగా ఇప్పుడు ఈ 18, 21 పోయినాయి అంటే దాదాపుగా 40 ఫ్లాట్లు పోయినట్టు వాళ్ళకని. ఇక మనకి 50 ఫ్లాట్లు 52 ఫ్లాట్లు ఉన్నాయి ఆడ. సో ఆ 52 ఫ్లాట్లల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మీకు ఏ దిశ పడుతుంది అవన్నీ చూసుకోవాలి కదా మళ్ళీ. తర్వాత మీకు ఇక్కడ ఈ ఫ్లాట్లలో ఇంకోటి ఏంటంటే దీని లొకేషన్ ఎలా ఉంది చూద్దాం అసలు. ఇక్కడ లొకేషన్ హైలైట్స్. సో ఈ లొకేషన్ హైలైట్స్ అంటే ఇవే ఉన్నాయి చూడండి మనకు ఇవన్నీ దగ్గరే కదా. సేమ్ ఇంతకుముందు ఏవియేషన్ స్టేషన్, ఇదిగో ఈ హైవే రోడ్డు, ఇది రోడ్డు పక్కనే అన్నమాట. ఇంకా ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. సమతామూర్తి ఇవన్నీ దగ్గరనే. ఇవన్నీ ఇప్పటిదాకా చూపించినాయి దగ్గరనే ఉన్నాయి వీటికి. సో ఇది రోడ్డు మీద ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ పేమెంట్ మెథడ్ చూద్దాం అసలు ఒకసారి. ఇది ఏడు ఉంది అని చూసుకుందాం ఒకసారి. ఈ మనకు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇది ప్రాజెక్ట్ రామ్కి బ్లెస్. ఇదిగో ఇలా ఉంది. ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్, ఇదిగోండి ఇది ఎంట్రన్స్ రామ్కి బ్లిస్. సో ఇది ఎంట్రన్స్. దీని ముందరనే హైవే రోడ్ ఉందన్నమాట. ఉంది. సో ఇదండి ఆల్రెడీ మనకు స్తంభాలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ రెడీ అయిపోయింది. రోడ్లు వేసేస్తున్నారు. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ట్యాంక్ అది. సో ఇది ఎంట్రన్స్. ఓకే. తర్వాత ఇక్కడే మీకు చాలా తక్కువ ధర ఉంది. ఇక్కడ ఒకవేళ కొనుక్కోవాలంటే సో పేమెంట్ సిస్టంలో చూద్దాం. మనకి ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఎమినేట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ. చూడండి పేమెంట్ సిస్టమ్ చూద్దాము. పేమెంట్ సిస్టము ఇక్కడ చూడండి. వాస్తవంగా ఆప్షన్ ఏ 22,999. ఆప్షన్ ఏలో 100% పేమెంట్ చేసిన వాళ్ళకి 22,999 ఒక గజానికి. అయితే అది మనకు వెంటనే 51,999 కట్టేసుకొని తర్వాత మనకు 10% ఈ ఫ్లాట్ది ఎంత వాల్యూ అవుతుంది దాంట్లో 10% కట్టేయాలి ఒక 5-6 రోజులలో. కట్టేసిన తర్వాత మనము మరి బ్యాంక్ లోన్కి వెళ్ళే అవకాశం ఉంటే బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు, లేదంటే అమౌంట్ ఉంటే డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. దీనివల్ల మీకు దాదాపుగా 20 లక్షలకి వాళ్ళకు గిఫ్ట్ వస్తుంటుంది. 40 లక్షలకు గిఫ్ట్, 20 లక్షలకు గిఫ్ట్ వస్తుంటుంది అన్నమాట ఈ ఆప్షన్ ఏలో ఉన్న వాళ్ళకి. 30,000 వాల్యూ చేసే సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇక బీలో 50% అడ్వాన్స్ అండ్ 50% విత్ ఇన్ 1 మంత్. ఇది 23,000 అవుతుంది. ఇది 22,000 అంటే ఇది 23,000 అనుకోండి, ఇది 24,000 అనుకోండి, ఇది 25,000. సీకొచ్చే వరకు పెరిగిపోతుంది. కానీ మీకు ఒక ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి మొన్న నాకు చెప్పినారు ఏంటిదంటే, మొన్న ఆదివారం వెళ్తే స్పాట్గా ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి 19,000కే ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అడగండి ఒకసారి. అంటే నాకు ఇందులో ఇచ్చింది మాత్రం ఇప్పుడు 25,000 దాకా అయింది. 25,000 ఉంది, 24,000 ఉంది, ఇది 23,000 ఉంది. కానీ ఇప్పుడు 25,000 అయినా అక్కడ నుంచి 19,000కి పోతుందంటే 5,000 ఒక గజానికి తగ్గుతుందంటే మామూలుగా లేదు. 5,000 ఒక గజానికి తగ్గుతుంది అంటే ఒక అద్భుతం. ఎందుకంటే ఇది రోడ్డుకే ఉన్నది. ఇదిగోండి ఇది రోడ్డుకే ఉన్నది. మీకు చాలా చక్కగా ఇక రోడ్ ఇది NH7 NH44 ఇది రోడ్ పెద్దది హైవే. సో అందుకోసమే మీకు ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్లో చూడండి. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది మనకు రోడ్కే ఉన్నది. సో అందుకోసమే రామ్కి బ్లిస్ అనేది చాలా అడ్వాంటేజ్ మీకు తీసుకోవాలనుకున్న వాళ్ళకి. సో ముందుగా మీరు ఇక్కడ మరి ప్లాట్స్ అయితే 110 ఉన్నాయి ఆల్రెడీ. దాదాపుగా 50 నుంచి 55 వరకు ఉండొచ్చు. ఆల్రెడీ ఇంకా బుక్ అవుతూనే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవి మీకు షాద్నగర్లో రోడ్డు పైన తీసుకోవాలన్న వాళ్ళకి ఇక ఇంకొకటి నేను చెప్పబోతున్నాను. రోడ్డు పైన ఉన్నది ఇది బ్యాంక్ లోన్. ఇదిగో ఈ విధంగా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటే ఇది ఇలా గుర్తుంది బ్యాంక్ లోన్ అని. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చూసుకుందాం మనం. ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటే హైదరాబాద్ షాద్నగర్. ఇంకొక ప్రాజెక్టు
ది హైవే ఆర్చర్డ్స్. ఇది దీనికి కూడా మనకు బ్యాంక్ లోన్ ఉంది. అయితే దీంట్లో ఆల్మోస్ట్ అసలు ప్లాట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకో 10 ఉన్నట్టున్నాయి అంతే. ఇది చూడండి, ఇది రోడ్డుకే ఉంటుంది, రోడ్డుకే. ఇదిగో 206 ప్లాట్స్ ఉన్నాయి. 206లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఆల్రెడీ. 113 అంటే సగానికి సగం రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఆల్రెడీ బుక్డ్ ప్లాట్స్ మళ్ళీ 34 ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు అవైలబుల్ ప్లాట్స్ 44 ఉన్నాయి దాంట్లో అవైలబుల్ ప్లాట్స్. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి ఇక్కడ మనకు. ఓకే, తర్వాత ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇదిగో రోడ్డుకు ఆనుకొనే ఉంది మనకు. నేషనల్ హైవే 44కి, నేషనల్ హైవే 44కి రోడ్డుకు ఆనుకొనే ఉంది పక్కన. సో ఇది డెవలప్మెంటు చూద్దాం. ఇదిగోండి ఆల్రెడీ రోడ్డుకు ఆనుకొనే ఉంది. మీకు రోడ్డు పక్కనే ఇది ఉంటుంది. అక్కడ ఆఫీస్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి. సో ఇదండి హైవే అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. దీని పక్కనే రోడ్ ఉంది, మన హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇది 2024 సెప్టెంబర్ 20 10 గంటల 8 నిమిషాలకు తీసిన ఫోటో ఇది. సో ఇది మొత్తం మీద అయితే రోడ్డుకు కావాలి మాకు, షాద్ నగర్ రోడ్కే కావాలి అంటే ఇవి ఉన్నాయి. దీనికి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. ఇంకా ఈ ల్యాండ్లో మామిడి చెట్లు అట్లనే ఉన్నాయి, ఇంకా కొట్టేయలేరు. కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అట్లనే పెట్టుకుంటా అంటే అట్లనే కట్టుకుంటా అంటే అట్లనే ఉన్నాయి మామిడి చెట్లు. సో ఇది అండి మొత్తం మీద అయితే దీనికి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉన్నది. దీని కూడా ఇవన్నీ సేమ్ దగ్గరనే ఉన్నాయి ప్రాజెక్టులు. దీని కూడా సేమ్ ఇవే ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పిన ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. ఓకేనా. సో ఇది మనకు ఈ రోడ్ పక్కనే ఉంది కాబట్టి ఇది 12 రోడ్లు వస్తాయి. ఇప్పుడు 8 రోడ్లు కాబోతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ 4, ఇది ఇటు 2 వైపు ఇటు 2 వైపు 4 వైపులో ఉంది కదా. ఇది మొత్తం మీద అయితే మీకు షాద్ నగర్లో ఈ విధంగా తీసుకోవడానికి దీనికి పేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, దీని పేమెంట్ సిస్టమ్ చూద్దాం. ఇదిగోండి, దీనికి పేమెంట్ తీసుకోవాలంటే ఆప్షన్ ఏలో 25,000 అనుకోండి. ఆప్షన్ ఏలో 25,000, ఆప్షన్ బిలో 25,699. వీళ్ళందరూ మన న్యూమరాలజీ ఫాలో చేస్తున్నారు అనిపిస్తుందా లేదా? సున్నాలు ఉన్నాయి ఎక్కడన్నా? సున్నాలు లేవు చూడండి. ఒక గజానికి ఈడ 25,000 ఉంది అంటే 24,999 స్పాట్ పేమెంట్ ఇది. సో ఇదేమో ఆప్షన్ బిలో 25,699. మొత్తం 999. మన లెక్క ఎట్లా ఉంటుంది కదా, 6,999 మా కన్సల్టెన్సీ ఎట్లా ఉంది. సో ఇక్కడ 26,499 ఒక గజానికి. ఇది ఆప్షన్ సిలో 3 నెలలు. ఇది దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, డౌన్ పేమెంట్ మరి ఇప్పుడు 40 లక్షలు ఉంది అనుకోండి, 4 లక్షలు కట్టేసి డౌన్ పేమెంట్, ఇంకా బ్యాంక్ లోన్కి వెళ్తే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీకు దాదాపుగా మరి 30,000 లేకపోతే 60,000లో మీకు గిఫ్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కనుక్కుంటే చెప్తారు మీరు. ఓకేనా. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఇదైతే మీకు ద హైవే ఆర్చర్డ్స్, హైవే మీదే ఉంది మొత్తం ఇక ది హైవే ఆర్చర్డ్స్. సో మనకు అవైలబుల్ ప్లాట్స్ మాత్రం మనకు ఒక 10 దాకా ఉన్నట్టున్నాయి. సో ఇది మొత్తం మీద అయితే లొకేషను, ప్రాజెక్ట్ డెవలప్మెంటు మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు నిర్ణయం సరిగ్గా తీసుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ కొనకండి. ఫస్ట్ సరైన చోట తీసుకుంటే మీకు సరైన ఆ యొక్క మనీకి, ఆ టయానికి మీరు బాగా విలువిచ్చిన అవుతారు, మీరు డెవలప్ అయిపోతారు. ఇదిగోండి. రైట్. సో ఇది స్టార్ ప్రాజెక్ట్స్లలో. ఇక విజయనగరంలో ఉంది బృందావనం, ట్రూ గ్రాండే. ఎస్, ఇప్పుడు ఇది బాలనగర్ దగ్గర. ఇదిగో ఇది బాలనగర్ దగ్గర. ఇదిగోండి ట్రూ గోల్డ్ హైటెక్ పార్క్ బాలనగర్, షాద్ నగర్ అవన్నీ పక్క పక్కనే మనకు. సో టోటల్ ప్లాట్స్ వచ్చేసి 943. ఆల్రెడీ రిజిస్టర్ ప్లాట్లు 550.
ఆల్రెడీ సగం సగం అయిపోతున్నాయి ఆల్రెడీ. చూడండి బుక్డ్ ఫ్లాట్ 50 మళ్ళీ బుక్డ్ చేసేసారు. సో అవైలబుల్ ఫ్లాట్స్ 257 ఉన్నాయి అవైలబుల్ ఫ్లాట్స్. సో ఇది మరి దీని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూద్దాం. బాలనగర్ దగ్గర ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇదండి. ఇదిగోండి ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇలా ఉంది. బీబీజీ పైనుంచి తీసుకున్నటువంటి ఫోటోలు. ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇలా ఉంది. ఓకే రైట్. సో ఆల్రెడీ లొకేషన్ హైలైట్స్ మీ అందరికీ తెలుసు. ఇదంతా షాద్నగర్ ఏరియా కాబట్టి ఇవన్నీ ఉంటాయి లొకేషన్ హైలైట్స్. ఆల్రెడీ ప్రతి దాంట్లో చెప్తున్నాము ఇవే ఉన్నాయి. ఇదంతా నేను షాద్నగర్ చెప్తున్నాను కాబట్టి ఇవే ఉంటాయి షాద్నగర్ హైలైట్స్లో. ఇవన్నీ పక్కనే కిలోమీటర్ 5 కిలోమీటర్లు పక్కనే ఉంటాయి అన్నమాట. సో దీని పేమెంట్ సిస్టము చూస్తే ఎలా ఉంది. ఇక్కడ పేమెంట్ సిస్టమ్ చూస్తే ఇక్కడ చాలా తక్కువనే ఉంది చూడండి. అంటే మనం 25,000 చూసినాము, 25,000 చూసినాము, 26,000 చూసినాము. ఇక్కడ ఆప్షన్ ఏలో స్పాట్ పేమెంటు మనకు 15,499 ఉంది. అంటే 16,000 అనుకుందాం మామూలుగా. ఇక్కడ 16,000 ఉంది. సో ఇక్కడ 15,500 ఉంది. 15,500 ఇది ఆప్షన్ బి. ఆప్షన్ సిలో 16,500 అనుకుందాం ఇక్కడ ఒక గజం ధర. సో ఇది నాకు తెలిసి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఒకటేమో 13,000 చూపించినాం, ఒకటేమో 25,000 చూపించినాం. ఇదైతే 16,000కే ఉంది. సో ఇక్కడ అవైలబుల్ ప్లాట్స్ కూడా మీకు చూపించడం జరిగింది. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూపించడం జరిగింది. సో ఆన్లైన్లో ప్లాట్స్ అయితే ఇంకా మనకు అవైలబిలిటీలో ఎన్ని ఉన్నాయంటే ఇది బాలనగర్ దగ్గర ట్రూ గోల్డ్ హైటెక్ పార్క్ ఇది. సో మనకు అవైలబిలిటీ ప్లాట్స్ ఆల్రెడీ మనకు సగం కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్ అయిపోయినాయని చెప్తుంది ఆల్రెడీ. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఇదిగోండి ఆన్లైన్ ఫ్లాట్స్ ఆల్రెడీ మనకు అవైలబుల్ 257 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకా 250 అంటే మీరు ఒకవేళ 16,000 17,000 గజం కావాలి అన్నప్పుడు ఇది కూడా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు మీరు. ఓకేనా రైట్. ఇక ఇంకోటి చూసుకుందాం. ఇప్పటి వరకు మీకు దాదాపుగా 3 ప్రాజెక్టుల గురించి చెప్పాను. రామ్కీ చెప్పాను, ద హైవే ఆర్చర్ చెప్పాను, బృందావనం చెప్పాను. బృందావనం అవర్ ప్రాజెక్ట్స్ స్టార్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ ఇదొక ప్రాజెక్ట్. ట్రూ గ్రాండే ఇదొక ప్రాజెక్టు. టోటల్ ప్లాట్స్ వచ్చేసి 809 ఉన్నాయి. రిజిస్టర్ ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి 639. బుక్డ్ ప్లాట్స్ వచ్చి 57. సో ఆల్రెడీ అవైలబుల్ ఇంకో 111 ఉన్నాయండి. ఇది 111 ఉన్నాయి. అసలు ఇది ఎక్కడుంది మనకు ఈ డెవలప్మెంట్ ఎట్లుంది చూద్దాం. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ చూద్దాం ఒకసారి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇది ట్రూ గ్రాండే సంగం షాద్నగర్ సౌత్ హైదరాబాద్. ఇది పేమెంట్ సిస్టమ్ సేమ్. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మాత్రం పేమెంట్ సిస్టమ్ చాలా తక్కువ ఉంది చూడండి. ఇదిగో ఫర్ స్క్వేర్ యార్డ్ దాదాపుగా 12,000 ఉందండి. 12,000 ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ 12,300 ఉంది, 12,600 ఉంది సి సిస్టమ్. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అన్నిట్లలో ఇది చాలా తక్కువ ఉంది ఇక్కడ ఆప్షన్. సో ఇది చాలా తక్కువ ఉంది. ట్రూ గ్రాండే సంగం షాద్నగర్ సౌత్ ఇది. సో ఇది మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మనకి రావట్లేదు.
ప్రాజెక్ట్ డెవలప్మెంట్ది. రైట్, ఇది ఒకటి అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి షాద్నగర్ దగ్గర, షాద్నగర్ అవర్ ప్రాజెక్ట్స్, స్టార్ ప్రాజెక్ట్స్, బీవీజీ సంగంది అయిపోయింది. ట్రూ ఎంపరర్ ఇది విజయనగరం ఉంది. ట్రూ ఎంపరర్ అనేది విజయనగరం ఉంది. బృందావనం అయిపోయింది. ట్రూ రాయకల్ ఇది ఒకటి ఉంది. ఎస్, ట్రూ హై ల్యాండ్స్ ఫేజ్ 1, 2. సో ఇక్కడ ఫ్లాట్స్ 1480 ఉన్నాయండి. 1480 ఉన్నాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషను 440 అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ మనకంటే ఇంకో 1000 దాకుండా, అంటే అవైలబుల్ ప్లాట్స్ 776 ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూద్దాం. ఇక్కడ ఫోటోలు పెట్టినరా లేదు చూద్దాం ఒకసారి. ఫోటోలు పెట్టలేరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇంకా ఫోటోలు రాలేవు. ఓకే, సో పేమెంట్ సిస్టమ్ చూద్దాం ఒకసారి. పేమెంట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏలో దాదాపు 12,499. సో ఇక్కడ మనకు 12,900 అంటే 13,000. ఇక్కడ 13,500 అనుకుందాం సి సిస్టంలో. సో ఇది కూడా చాలా తక్కువ ఉంది. అంటే 13,000 చెప్పినాము, 19,000ది, 25,000ది. అంటే మీ ఆప్షన్, మీ అమౌంట్. కొన్నిటికి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, కొన్నిటికి బ్యాంక్ లోన్ లేవు. కొన్నిటికి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ లేవు. సో ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్లు ఉన్నాయి లేనిది ఎలా గమనించాలి అంటే, మీరు సింపుల్ వాటిపైన ఇలా బ్యాంక్ లోన్స్ ఉన్నట్టుగా లోగో ఉంటుంది. బ్యాంక్ లోన్స్ ఉన్నట్టుగా వాటికి లోగో ఉంటుంది. మనకు ప్రాజెక్ట్స్లలో బ్యాంక్ లోన్ ఉన్నట్టుగా వాటికి లోగో ఉంటుంది. చూడండి, బ్యాంక్ లోన్ ఉన్నట్టుగా లోగో ఉంటుంది. మోర్ ప్రాజెక్ట్స్ చూద్దాం. ఇదిగోండి, దీనికి బ్యాంక్ లోన్ ఉన్నది అంటే ఇలా లోగో ఉంటుంది. రామ్కీకి ఉంది. తర్వాత ద హైవే ఆర్చర్డ్స్ దీనికి ఉంది. దీంట్లో ప్లాట్స్ ఇంకా 10 ఉన్నాయి. ఓకే, తర్వాత ఇదిగో దీనికి బ్యాంక్ లోన్ ఉంది. ట్రూ గోల్డ్ హైటెక్ పార్క్ బాలనగర్ దీనికి ఉంది బ్యాంక్ లోన్. తర్వాత ట్రూ ప్రిస్టేజ్ కమర్షియల్ దీనికి కూడా బ్యాంక్ లోన్ ఉంది. ఇది యాదగిరిగుట్ట దిక్కు. మనం తర్వాత చేద్దాం. యాదగిరిగుట్ట దిక్కు, సంగారెడ్డి, యాదగిరిగుట్ట అవి తర్వాత చేద్దాం. తర్వాత ఇగో దీనికి బ్యాంక్ లోన్ ఉంది. ఇది సదాశివపేట బ్యాంక్ లోన్ ఉంది. సో బీబీజీ అక్షిత ఇది కూడా యాదగిరి, మల్లాపూర్ అంటే యాదగిరిగుట్ట దగ్గరనే. సో ఇది ఆలేరు బీబీజీ రాయల్ హైవే, ఇది మెడోవాస్, ఇది ఆలేరు దగ్గర, ఈస్ట్ హైదరాబాద్. ఈస్ట్ బ్లూమ్ ఇగో బ్యాంక్ లోన్ ఉన్న వాటికి ఇవి. బీబీజీ వేన్ విల్లా 1, 2. సో బీబీజీ జూబ్లీ సెంట్రల్, ట్రూ స్పైరల్. సో ఇవ్వండి. మొత్తం మీద అయితే మీకు బీబీజీలో మొత్తం దాదాపుగా 240 దాకా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో మీకు సౌత్లో మాత్రం బ్యాంక్ లోన్ ఉన్నాయి. ఇగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంటే రామ్కీకి ఉంది బ్యాంక్ లోను షాద్నగర్ దగ్గర. ఇగో ద హైవే ఆర్చర్డ్కి ఉంది బ్యాంక్ లోన్. ఇది బాలనగర్, మూడో దానికి ఇది బాలనగర్ దానికి ఉంది. ఇగో దీనికి ఇది షాద్నగర్ దిక్కు కాదు, యాదగిరిగుట్ట దిక్కు. ఇంకా అంతే, ముగ్గుడికే ఉన్నాయి. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు నంబర్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో చేయండి. లేట్ చేయకండి. లేట్ చేస్తే ఏమైతే లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతే రేట్లు పెరిగిపోతాయి.
రేట్లు పెరిగిపోతే మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత నాలాగా అయ్యో నేను అప్పుడే తీసుకోవాలనుకుంటే ఇంకా తీసుకోకపోతే అని అనుకుంటాం కదా. సో అట్లా కాకుండా తొందరగా మీరు నిర్ణయం తీసుకొని ముందుకు రండి, లేట్ చేయకండి. ఎందుకంటే భూమి అనేది ఒక మనకి ఏంటంటే గోల్డ్ అంటేనే బంగారం ఉంటుంది కదా, భూమి కూడా బంగారమే. సో అందుకోసమే భూమి నుంచే కదా ఇవన్నీ మనం ఫుడ్ అన్నీ వచ్చేది. అంటే భూదేవత. మట్టిని నమ్ముకున్నావు అంటే నువ్వు నీ జీవితంలో దేనికి వృధా కాదు. ఇంకోటి పర్సనల్ లోన్ చాలామంది తీసుకొని గోవాకి వెళ్ళడము, ఏదో టూర్లకు వెళ్ళడము అట్లా వేస్ట్ చేస్తారు టైం అంతా, మనీ అంతా. కానీ మీ పర్సనల్ లోన్ తీసుకొని ఇలాంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 1,00,000 ఉన్నది రేపు 10 లక్షలు అవుతుంది. మరి ఈరోజు మనకు 15,000కు 20,000కు గజం తీసుకునేది రేపు ₹1,00,000 గజం అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత అయ్యో మాకు బాగా అప్పుడు వీడియోలో చెప్పింది తీసుకుంటే మంచిగున్నా ఇట్లే అనుకున్నా. నేను కూడా అనుకున్నా కదా అప్పుడే తీసుకుంటే మంచిగున్నా అంటే అప్పుడు మన దగ్గర డబ్బులు లేకుండే. ఇప్పుడు ఉండి కూడా తీసుకోలేవంటే ఇంకా అంతకన్నా నేను ఏం అనలేను. త్వరగా మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాట్సాప్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేయండి. నన్ను ఎక్కడ కలవాలి ఏం చేయాలి అని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను చక్కగా రైట్ పర్సన్ దగ్గర తీసుకెళ్ళి రైట్ టైంలో రైట్ డేట్, మెయిన్ రైట్ డేట్, రైట్ ఫ్లాట్ తీసుకుంటే కూడా సంతోషం ఉండాలి కదా. సో అవన్నీ ఎందుకంటే నేను న్యూమరాలజిస్ట్ కాబట్టి నేను నంబర్నే నమ్ముతాను కాబట్టి నంబరే నాకు ఈ స్థాయికి ఇచ్చింది కాబట్టి సో నంబర్ని పట్టుకుంటే నెంబర్ 1 అవుతాం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. ఎవరైతే లక్కీ నేమ్స్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, సో న్యూమరాలజీ ప్రకారంగా ఎవరైతే కన్సల్టేషన్ చేయాలనుకున్నారో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఆఫీస్ ఉంటుంది. సండే మాత్రం నేను ఆఫీస్లో ఉండట్లేదు, తెలుసు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.